షెఫాలి వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఇండియా శ్రీలంకలో జరిగిన ఈ టోర్నమెంట్కు ముందు ఆమె భారత జట్టు ప్రణాళికల్లో ఉంది, కానీ జట్టులో స్థానం లేకుండా ఉంది. అలాంటి కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే ప్రతిక రావాల్ అద్భుతంగా ఆడుతుంది. ఆమెను ఓపెనర్గా ఆల్రెడీ డిసైడ్ చేశారు. తర్వాత మరి ఆమె T20 డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడింది. సో ఆమె మ్యాచ్లు చూస్తూ ఉంది, వరల్డ్ కప్ మ్యాచెస్. సో కానీ డెస్టినీ నిరూపించింది ఏంటంటే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా నిన్ను గుర్తిస్తారు అని. సో అంటే అనుకోకుండా ఒక అవకాశం దేవుడు కల్పించాడు. అలాగే ప్రతిక రావాల్ కూడా అద్భుతంగా 300కు పైగా పరుగులు చేసింది. అలా అని ఆమె దురదృష్టవంతురాలా అంటే కాదు, కానీ ఆమె ప్రతిభ చాలా అద్భుతంగా తన ప్రతిభ కనబరిచింది. కానీ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ మ్యాచ్లో కాలికి గాయం కావడంతో మరి అప్పటి వరకు అంటే ఖాళీగా ఏం లేదు, బట్ మ్యాచ్లు చూస్తూ ఉంది షెఫాలి వర్మ. సడన్గా షెఫాలికి పిలుపు వచ్చింది. సో మొదటి మ్యాచ్ ఆడింది సెమీఫైనల్లో, 5 balls లోపల 10 runs కొట్టింది, 2 boundaries సాధించింది, అవుట్ అయిపోయింది. సో అందరు కూడా రిప్లేస్మెంట్ అంతా బాగా లేదు అని ఒక బాధపడ్డారు. సో షెఫాలి వర్మ కంటే కూడా మనకు రిప్లేస్మెంట్ అంటే బ్యాకప్ ప్లేయర్స్ లేరు. సో ఎందుకంటే ఆడేది మనం ఆషామాషి చిన్న చిన్న జట్లతో కాదు. ఒకటి ఆస్ట్రేలియాతోటి, 2 గెలిస్తే సౌత్ ఆఫ్రికాతోటి. సో ఆస్ట్రేలియాతోటి మనం గెలిచాం. చాలా మీ అందరికీ తెలుసు ఎలా ఆడారు ఇండియన్ ఉమెన్స్ టీం. జెమిమా రోడ్రిగ్స్, అలాగే స్మృతి మందన, దీప్తి శర్మ, అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడి గెలిపించారు. తర్వాత షెఫాలి వర్మ చూడండి. సో ఆమె నార్మల్గా ప్రతి బాల్ హిట్ చేస్తుంది, అంటే ఆమె ఆచితూచి ఆడడం అని ఆమెకు రాదు. T20 స్టైల్ ఆఫ్ గేమ్ ఆడుతుంది. 1 day T20 టెస్ట్ మ్యాచ్ ఎలా అయినా ఏ మ్యాచ్ ఆడినా అలానే ఆడుతుంది షెఫాలి వర్మ. కానీ ఈ 1 day ఫైనల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వరల్డ్ కప్ 2025 ఉమెన్స్ ఫైనల్ చూడండి. ఆమె చాలా చాలా ఒక ప్రొఫెషనల్, అంటే చాలా ఒక 100 మ్యాచ్లు 150 ఆడిన మ్యాచ్ల తర్వాత, అంటే ఆమె నార్మల్గా ఆమె గేమ్ స్టైల్ అది కాదు. సో అందుకని అలాంటి ప్లేయర్తో నేను కంపేర్ చేస్తున్నా. అలాంటి ప్లేయర్ ఎలా ఆడుతుంది చాలా నమ్మకంతో, అంటే ప్రతి బాల్ని ఆచితూచి ఆడడం, లూజ్ బాల్ని పనిష్ చేయడం. 50 overs మ్యాచ్ అంటే చాలా టైం ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఒక ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, టాప్ గేర్, అలా గేర్లు మారుస్తూ ఆడడం చాలా కష్టం. కానీ ఆమె ఆడింది. ఆమె హైయెస్ట్ స్కోర్ అంతకుముందు 74, 75 అలా ఉండే, కానీ ఈ మ్యాచ్లో 87. సో హ్యాట్స్ ఆఫ్ టు షెఫాలి వర్మ. నీ బౌలింగ్ కూడా, నీ వల్ల ఆ బౌలింగ్ చేయడం, 2 కీలకమైన వికెట్లు తీయడం, మెరిజానాకా వికెట్ తీయడం,